వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ ఉమాభీమేశ్వర స్వామినే నమో నమః. ఆలయంలో దర్శనం అనుగ్రహిస్తున్న శ్రీ ఉమా సమేత భీమేశ్వర స్వామికి నమస్కరిస్తూ తదితర దేవీ దేవతలకు కూడా నమస్కారం చేసుకుంటూ, ఈ ప్రాంతంలో కొద్ది కాలం క్రితమే ఆలయాన్ని సంపూర్ణంగా ఉద్ధరించి అద్భుతమైన మందిరంగా తీర్చిదిద్దారు. ఈ విషయం నాకు వార్తగా వచ్చి తెలియజేశారు. అప్పుడే రావాల్సింది కానీ వేరే కార్యక్రమాలు ఒత్తిడిలో ఉండడం వల్ల రాలేకపోయాను. స్వామిని దర్శించుకునే యోగం ఇన్నాళ్ళకి నాకు దర్శించింది. మొన్ననే మహాశివరాత్రి చేసుకుని ఇక్కడ జరిగిన క్రతువులు కూడా సామాన్యమైనవి కావు. సహస్రాధికమైన రుద్రహోమాలు జరిగాయి, చండీయాగాలు జరిగాయి. అలాగే వేదంలో స్మృతిలో చెప్పినటువంటి యజ్ఞయాగాలన్నీ ఇక్కడ చేశారు. దానివల్ల శక్తి ఇక్కడ మరింత ప్రోధి చేయబడింది. ఒక ఆలయం దేనికి నిర్మాణం చేస్తారో కూడా తెలుసుకోవాలి. ఆలయం ఊరిని రక్షిస్తుంది అన్ని విధాలా కూడాను. అందుకే ఏదో 4 గోడలు పెట్టేసి దేవుడి బొమ్మ పెట్టేసేది కదా ఆలయం అంటే. ఆలయం వెనకాల చాలా శాస్త్రం ఉంటుంది. అక్కడ గోపురం ఎలా నిర్మించాలి, ధ్వజస్తంభం ఎలా పెట్టాలి, చుట్టూ ప్రాకారం ఎలా ఉండాలి, అంతరాలయం ఎలా ఉండాలి, అదేవిధంగా గర్భాలయం ఎలా ఉండాలి, మండపం ఎలా ఉండాలి ఇత్యాది అన్నిటికీ శాస్త్రం మనకు ఉన్నది. ఆగమ శాస్త్రాలతో నిర్మాణం చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఏ మూర్తిని మనం ప్రతిష్ఠించుకున్నామో దానికి తగ్గ శిల్పం చేయాలి శాస్త్రబద్ధంగా. దాన్ని శక్తివంతం చేస్తారు. జలాధివాస ధాన్యాధివాసములు జరుగుతుంటే ఇటువైపు హోమములు జరుగుతూ జపాలు జరుగుతూ ఆ శక్తినంతటి యంత్రంలోకి నింపి దానిపై స్వామి యొక్క మూర్తిని పెట్టగానే ఆ శక్తి అంతా అందులో ప్రవేశిస్తుంది. శక్తి ప్రవేశించిన వెంటనే కొన్ని నియమాలు పాటిస్తూ పద్ధతిగా ఉంటే శక్తిని కాపాడుకుంటాం. ఆ శక్తి ఊరిని అంతటి కాపాడుతుంది. అందుకే ఒక ఆలయం వెలిసిందంటే ఆ ఊరి యొక్క భాగ్యం పండింది అని అర్థం. ఇది తెలుసుకోవాలి. అందులో మాట ఉన్నది, దిగ్ భస్మరహితం ఫాలం దిగ్ గ్రామమశివాత్మకం దిగ్జీవన మనీషాఖ్యం దిగ్విద్యామశివాత్మకం అని శాస్త్రం చెప్తున్నది. దాని అర్థం ఏంటంటే భస్మధారణ చేయని నుదురుచ్చి శివాలయం లేని ఊరుచ్చి అన్నాడు. అది శివార్చన చేయని బతుకుచ్చి శివుని గురించి తెలుసుకోని విద్యచి అని మనకి శాస్త్రం చెప్తున్నది. అందుకే విద్యను సార్థకమయ్యేది ఎప్పుడంటే పరమేశ్వరుడు గురించి తెలుసుకున్నప్పుడే. దిగ్గ్రామం శివాలయం, శివాలయం లేకపోతే ఊరు కూడా నింద్యం అయిపోతుంది. ఊరు బాగుండాలంటే శివాలయం ఉండాలి అన్నారు. ఏమిటి శివాలయం ఎందుకు ఉండాలంటే శివం కలగడం కోసం. ఒకటి శివం అంటే శుభం, క్షేమం, మంగళం, శాంతి, శుద్ధత, మోక్షము, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇందులో ఏది మనకు అక్కర్లేదు చెప్పండి? క్షేమం అక్కర్లేదు,
శాంతి అక్కర్లేదు, శుభం అక్కర్లేదా, మంగళం అక్కర్లేదా? ఇవన్నీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే శివ అని దానికి అర్థం. ఇది శివ అనగానే కాదు, క్షేమము, మంగళము, శాంతము, శుభము అన్ని కలిసి ఎవరో వారే శివుడు. అని ఎక్కడున్నాడు శివుడు? ఎక్కడుంటాడండి? ఎక్కడ లేడు. శివుడు సర్వవ్యాపకుడు. అది శివశబ్దాన వారికి అర్థం చేతే ఇది శివ అని అర్థం. అంటే ఉన్నవాడు ఆయనే. ఆయన ఆధారం చేసుకుని జగత్తంతా ఉంటుంది. జగత్తు మారిపోతూ వెళ్ళిపోతుంది, కానీ జగత్తుకి శక్తిని ఇస్తూ జగత్తు అంతర్యామిగా ఉంటాడు శివుడు. అందుకే శివుడు లేని వస్తువేది. అన్ని శివం కావాలని మనం కోరుకుంటాం, అన్ని శుభం కావాలని మనం కోరుకుంటాం కదా. శుభం కావాలంటే శుభస్వరూపుణ్ణి ఆరాధించాలి. శివుని ఆరాధించి శివనామం పలికే వారు ఎవరు? శుభం కోరుకునేవారు, శుభం ఇచ్చేవాడు శివుడు. ఈ మాట కృష్ణుడు చెప్తాడు భారతంలో, శివం ఇచ్చే మనుష్యానా తస్మాత్ శివ ఇది స్మృత అన్నాడు. అందరికీ శివం ఇస్తాడు, శివానికి మూలమైన వాడు కనుక అది శివ అని పేరు ఉన్నది అని సాక్షాత్ కృష్ణ పరమాత్మే శివనామానికి అత్యద్భుతమైన అర్థాన్ని చెప్పాడు. ఇప్పుడు శివుడు సంతగా ఉంటాడని చెప్పాం కదా. ఎన్ని రూపాలతో ఉంటాడంటే 8 రూపాలతో ఉంటాడు. 8 అని మీరు అనుకుంటారు. నేను 8 మీకు చెప్తే 8 తప్ప ప్రపంచంలో మరొకటి లేదని కూడా మీరు తెలుసుకుంటారు. 8 ఏంటో తెలుసుకుందాం. పంచభూతాలు ఎన్ని? 5. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. 5 మనకు శుభాన్ని ఇస్తాయా లేదా? ఏది లేకపోయినా మనం బ్రతకలం. కనుక 5 శుభాన్ని ఇచ్చే ఒక శక్తి ఉంది. శుభం ఇచ్చేవాడు శివుడైనప్పుడు ఈ 5 శివుడు ఉన్నాడు. జలములో, భూమిలో, నీరులో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో ఉన్నాడు కదా పంచభూతాల్లో. ఈ 5 కాక మరొక 2 మూర్తులు ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు. వీళ్ళిద్దరే కాలకర్తలు. పగలు రాత్రి అనే కాలాన్ని ఏర్పరిచిన వాళ్ళు వారే. వారు కూడా ఈ పంచభూతాలకి శక్తిని ఇచ్చేవారు సూర్యచంద్రులేగా. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 7 అయ్యాయి. ఇవన్నీ చూస్తూ ఇవి నేను అనుభవిస్తున్నాను, ఇవి అనుభవించాలనే లోపల మరొక చైతన్యం ఉంది వల్ల, వాడిని జీవ చైతన్యం అంటాం. ఇది 8వది. ఈ 8 తప్ప ప్రపంచంలో మరొకటి లేదు అని నేను అంటాను. మీరేమంటారు? ఉన్నాయా ఇంకేమైనా? 8 ఎంత కావాలన్నా. అయితే ముందు చెప్పిన 7 ఎక్కడున్నాయి? పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు ఎక్కడున్నారు? చుట్టూ ఉన్నవే కదండి. కాదు, మన శరీరంలో కూడా అవే ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో అని చెప్పక్కర్లేదు, మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. మనలోనే పంచభూత తత్వములు ఉన్నాయి. జలం మనలో ఉంది, అగ్ని మనలో ఉంది, వాయువు మనలో ఉంది, ఆకాశము మనలో ఉంది, భూతత్వం కూడా మనలో ఉంది. ఎముకలు, చర్మంతో భూతత్వం. ఇక జలము లేకపోతే శరీరం నిలవదు. అగ్ని వేడిమి రూపంలో ఉంది, ఇక వాయువు ప్రాణ రూపంలో మనకున్నది. ఇవన్నీ దేనిలో ఉన్నాయో ఆ స్పేస్ ఉందే, అది ఆకాశం, అది మనలో ఉంది. ఇవన్నీ పట్టుకుని నేను అనుకుంటూ ఒకడు ఉన్నాడు మనలో. ఆ నేను అనబడి జీవ చైతన్యం కూడా ఈశ్వరుడైనప్పుడు శివుడు కాక మరొకటి ఏమన్నది చెప్పండి. కానీ 8 శివుడు అనుకుంటే ఏం జరుగుతుంది? 8 రూపాయలు శివుడిని పూజ చేస్తూ ఉంటే 8 మనకు శివం అయిపోతాయి. శివం అంటే శుభం వచ్చేస్తాయి. నిజానికి 8 మనకు కావాలే గాని 8 తీవ్రంగా ఉంటే తట్టుకోలేం. అలాగే అసలు తక్కువగా ఉంటే అసలు తట్టుకోలేం. 2 తట్టుకోలేని ఒక విధంగా ఉంటాయి, మనకు కావలసిన విధంగా కూడా ఉంటున్నాయి. ఉదాహరణకు అగ్ని లేకపోతే బ్రతుకులేదు, కానీ అగ్ని జ్వాలను మండిస్తే తట్టుకోలేం. నీరులోకి నీరు లేకపోతే మనం బ్రతుకులేదు, కానీ నీరు ఉప్పెని వస్తే తట్టుకోలేం. కనుక మనకు కావలసిన 8లో కూడా 2 భావాలు ఉన్నాయో లేదా చెప్పండి. మనకి సహించగలిగి ఆనందించగలిగి ఒక భాగం ఉంది, మనల్ని బాధించే లక్షణం ఉంది. 2 ఒకే వస్తువుకున్నాయి. ఇది కూడా ఆలోచించాలి. అయితే మనం బాధించే లక్షణం ఉండకూడదు, కానీ మనకు ఆనందం కలిగించి మనం పోషించే లక్షణం కావాలని కోరుకుంటాం, కానీ తప్పవు. ఉదాహరణ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మనకు శుభం కలిగిస్తాడు, అందుకు రోజు కృతజ్ఞతగా దండం పెడతాం. కానీ గ్రీష్మ ఋతువు వస్తే అది తట్టుకోలేం, ప్రాణాలు కూడా తీసేస్తుంది ఒక్కొక్కసారి తీవ్రమైన వేడి. పైగా గోదావరి అనుకుంటే చాలా మంచి జలం, కానీ పొంగిపోయి వచ్చేస్తే ఏం చేయగలం? కనుక 2 రూపాలు ఉన్నాయి కదా, 2 రూపాయలకు శాస్త్రం ఒక పేరు పెట్టింది. మనకు అనుకూలమై అనుగ్రహించే రూపానికి అఘోరం అని పేరు, బాధించే రూపానికి ఘోరం అని పేరు. ఇప్పుడు మనకు ఘోర అఘోరాల్లో ఏది కావాలి? అఘోరం కావాలి కదా. మీరు అర్థంగా చెప్పింది, అఘోరం కావాలి, ఘోరం కావాలా? అఘోరం కావాలి, కానీ ఘోరం కూడా ఉంటుంది కదా. ఘోరం లేకపోతే మనకి ప్రమాదం. గ్రీష్మకాలంలో సూర్యుడు తీవ్రంగా లేకపోతే ప్రమాదమే, వర్షాకాలంలో వర్షం బాగా కురవకపోతే ప్రమాదమే. అయితే ఉండాలి ఘోరం, కానీ మనకది హాని కలిగించకుండా అది కూడా మన మంగళమైపోవాలి. కానీ ఘోరం అఘోరం ప్రపంచంలో మొత్తం ఉంటాయండి. అంతేకాదు మనకు తోడుగా ఒక మనిషి ఉంటాడు,
అది ఘోరమా అఘోరమా? అఘోరమేగా. కానీ మనిషి ఒక్కొక్కసారి నచ్చుతాడు, ఒక్కొక్కసారి నచ్చడు, ఒకసారి తిడతాడు, ఒకసారి కొడతాడు. ఇదేమో బాబు తట్టుకోలేకపోతున్నా అంటూ ఉంటాం. అప్పుడు వాడు ఘోరంగా ఉన్నాడు అఘోరంగా ఉన్నాడు? ఘోరంగా ఉన్నాడు కదా. ఘోరం అఘోరం మనుషుల్లోనూ ఉంది. పిల్లలు పుడితే చాలా బాగుంటుంది అనుకుంటాం, అప్పుడు అఘోరం. కానీ పుట్టిన తర్వాత ఏడిపిస్తే ఘోరం. అన్ని అంతే. ప్రతిదానం ఏది మనం ఘోరం అనుకుంటున్నాం అక్కడే అఘోరం ఉంది, ఏది అఘోరం అనుకుంటున్నాం అక్కడే ఘోరం ఉంది. ఈ ఘోరాలు మనం మార్చలేం. అది మన కర్మల కొద్దీ ఒక్కొక్కసారి ఒకే వస్తువు ఘోరంగా ఉంటుంది, ఆ వస్తువే అఘోరంగా ఉంటుంది. కానీ ఘోరంగా అఘోరంగా కర్మ కొద్దీ ఉన్నా మనకి చివరికి అది శుభం కలిగిస్తే చాలా కోరుకుంటాం కదా. కానీ ఈ మూడు గుర్తుపెట్టుకోండి: ఘోరం, అఘోరం, శివం. కానీ ఘోరంలోనూ శివం ఉంది, అఘోరంలోనూ శివం ఉంది. కానీ శివునికి రెండు రూపాలు ఉన్నాయి: అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అన్నారు. ఘోర అఘోర ఈ రెండు రూపాలు ఉన్నాయి. ఒక శత్రువులు మన మీదకి దాడికి వచ్చారనుకోండి, అప్పుడు మన యోధులు బయలుదేరి వాళ్ళని సంహరించడానికి వెళ్తే మనకు ఉత్సాహం వస్తుందా లేదా? అప్పుడు శత్రువుల పార్టీని యోధులు ఎవరు ఎలా ఉంటారు? ఘోరంగానే ఉంటారు. ఎవరికి శత్రువులు ఘోరంగా ఉంటారు. కానీ దేశం పట్ల రక్షించడానికి చేస్తున్నారు కనుక అఘోరంగా ఉంటారు. ఇప్పుడు ఘోరం మంచిది, అఘోరం మంచిది, రెండు అవసరమే. ఈ రెండు మనకు శుభంగా ఉంటే చాలు. ఇలా మనం కోరుకుంటే ఘోరాన్ని మార్చక్కర్లేదు, అఘోరాన్ని మార్చక్కర్లేదు, మన శివం ఉంటే చాలు అని ఈ పంచభూతాల్లోను, సూర్యుల్లోను, చంద్రుల్లోను, జీవ చైతన్యంలోని శివుడు ఘోర అఘోర రూపాల్లో ఉన్నా మన శివుడే అని తెలుసుకుని నమస్కారం చేసుకుంటే ఇవి మనం బాధించే విధంగా కాకుండా మనం అనుకూలించే విధంగా మారిపోతాయి. అని నిత్య శివారాధన చేసిన వాడికి ఈ 8 శివాన్నే కలిగిస్తాయి. అదే శివారాధన చేయాలి. 8 పేర్లతో ఆరాధిస్తూ ఉంటారు. మన అర్చకులకు తెలుసు ఆ విషయం, భక్తులకు చాలా మందికి కూడా తెలుసు. నేర్చుకుని మనం కూడా చేయాలండి కొన్ని. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. మొత్తం 8 పేర్లు. అంటే శివుడు ఎక్కడో కైలాసంలోనూ ఆకాశానికి ఆవలో కూర్చుంటాడు కాదు, 8 రూపాయలతో అంతటా ఉన్నాడు. అంతటా ఉండగలిగి అన్ని చేయగలిగే స్థితి ఆయనకుంది. సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షము 5 పనులు చేస్తాడు శివుడు. 6వ పని ఏమంటే చెప్పండి, అది కూడా ఆయనకి అప్పచెప్తాం. ముందే లేదు మీరే చెప్పండి. ముందు ఇది అర్థం చేసుకుందాం. సృష్టి, స్థితి, లయ 3 పనులు. బంధము, మోక్షము. బంధము అంటే జ్ఞానం లేని వాళ్ళని సంసారంలో పట్టి తిప్పడం బంధం. జ్ఞానం కలిగిన వాళ్ళని సంసారం నుంచి విముక్తి కలిగించడం మోక్షం. ఈ 5 పనులు మానవులు కాదు కదా, సృష్టిలో ఎవరూ చేయలేరు. ఒప్పుకుంటా లేదు? ఎవరైనా వస్తారా 5 చేయడానికి? సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షము. ఈ 5 ఎవరైనా చేయగలమా? ఆలోచించే చెప్తారా? మరి నేను రేపు ఈ 5 చేయగలిగిన వాడిని ఈశ్వరుడు అంటారు. కానీ ఈశ్వరుడే 5 పనులు చేస్తూ ఉన్నాడు. ఈ 5 పనులు చేయాలంటే దానికి తగ్గ శక్తి ఉండాలి లేదండి. సృష్టి ఉన్నట్టు స్థితి ఉండదు, స్థితి ఉన్నట్టు లయ ఉండదు, బంధం ఉన్నట్టు మోక్షం ఉండదు. దేనికైనా ప్రత్యేకం. కానీ ఇవన్నీ చేసేవాడు ఒక్కడే. ఇవన్నీ చెయ్యగలుగుతున్నాడు లేదా? చెయ్యగలగడం, దీన్ని సమర్థత అంటారు. దానికి మరొక పేరు శక్తి. కనుక ఇవి 5 దేని వల్ల చేయగలుగుతున్నాడు? ఆయన శక్తి వల్ల చేయగలుగుతున్నాడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది స్వామికి? మీకు బాగా నీరసంగా ఉందనుకోండి, ఏదైనా ఒక నీరు ఏదైనా తాగితే శక్తి వస్తుంది. పరమేశ్వర శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో బయట నుంచి శక్తి రాదు ఆయనకి. శక్తి ఆయనకి సహజము. సహజము అంటే బై నేచర్, స్వభావంగా ఉంది. దీపానికి కాంతి ఇవ్వడం స్వభావం, సూర్యుడికి వెలుగు ఇవ్వడం స్వభావం, చంద్రుడికి వెన్నెల ఇవ్వడం స్వభావం. అలాగే పరమాత్మ యొక్క శక్తి ఎలాంటిది? స్వాభావికి, స్వభావ శక్తి ఆయనది. స్వభావ శక్తితో ఇవన్నీ చేస్తున్నాడు. శక్తి ఎక్కడ కనబడుతుంది? 5 పనుల్లో శక్తి కనబడుతుంది. ఒకరికి పాడే శక్తి ఉంటుందండి. ఎప్పుడు కనబడుతుంది? అది పాడినప్పుడు కనబడుతుంది. మన పక్కన మానవ కూర్చుని తెలియదు. పాడినప్పుడు వాడి లోపల శక్తి బయటకు వస్తుంది. అది ఈశ్వరుడి శక్తి సృష్టి చేసేటప్పుడు బయటకు వస్తుంది. సృష్టి చేయనప్పుడు ఆయనలోనే ఉంటుంది. అది తెలుసుకుంటే చాలు. పాడే శక్తి అప్పటికప్పుడు రాదు కదా వాడికి. వాడు లోపల ఉన్న శక్తి పని చేసినప్పుడు బయటకు వస్తుంది. అది పరమాత్మ లోపల ఉండే శక్తి సృష్టి అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు వ్యక్తం అంటారు, బయటికి రానప్పుడు అవ్యక్తం అంటారు. 2 కలిపితే వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటున్నారు ఇక్కడ శక్తిని. మీరు లలితా శాస్త్రంలో చదివే ధైర్యమానం కదా. కానీ పరమేశ్వరుడు శక్తి 2 వచ్చాయి. ఇప్పటికి 2 వచ్చాయా? ఇద్దరు ఒకటే గాని మనం 2 అనుకుంటున్నాం. అది ఉమామహేశ్వరుడు ఒకటే గాని 2గా అనుకుంటే మనకి హాయిగా ఉంది.
ఎందుకంటే శక్తిని అమ్మ అనొచ్చు, ఆయన అయ్యా అనొచ్చు, ఇద్దరిని కూడా అమ్మయ్య అనుకోవచ్చు. ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటాం. శివుడు శక్తి అర్థమయ్యేది కదా. అదేవిధంగా అష్టమూర్తుల గురించి గుర్తుంది కదా, ఇందాక చెప్పాం. అష్టమూర్తులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా. అంతటా ఉన్నారు కదా అష్టమూర్తులు, అన్ని చోట్ల ఉన్నారు. అది శక్తి రూపమా శివ రూపమా? అది అష్టమూర్తి రజా జైత్రి లోక యాత్రా విధాయిని చదివారా? ఎక్కడ? లలితా శాస్త్రంలో. అష్టమూర్తి, శివుడికి అష్టమూర్తి పేరు, అమ్మవారికి అష్టమూర్తి అనే పేరు. అంటే ఇద్దరు వేరుగా ఉంటారండి, ఏదైనా ఇద్దరు కలిసే ఉంటారు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఇలా ఎక్కడున్నారు వారు? ఎక్కడ లేరు. అష్టమూర్తులు అంతటా ఉన్నాయి, అంతటా వ్యాపించిపోయి ఉన్నారు కదా. వ్యాపించిపోయి ఉన్నాడు శివుడు అనడానికి సంస్కృతంలో విష్ణు అంటారు. కనుక విష్ణు అంటే అర్థం ఏంటి? వ్యాపించిపోయిన శివుడు. వ్యాపించిపోయిన వాడు ఏం చేస్తున్నాడు మనకి? మళ్ళీ చెప్పండి. శివం ఇస్తున్నాడు. ఘోరమైన అఘోరమైన రెండింటి ద్వారా మనకు శివమే ఇస్తున్నాడు. కనుక ఎవడు వ్యాపించాడో వాడే శివము, ఎవడు శివమో వాడి వ్యాపించాడు. ఈ రెండు కలిపి ఒక మాటలో అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఇదేనండి అర్థం. ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ వ్యాపించిన వాడు వచ్చింది, మూడో వాడు వచ్చాడా? కానీ మనం అనుకున్నప్పుడు వ్యాపించిన వాడు అనగానే విష్ణు అంటాం. శక్తి, ఆయన యొక్క శక్తి కనుక శక్తి అంటాం. 8 మూర్తులు ఉన్నాడు కదా, 8 మూర్తులు ఉన్నాం, 3 ఒకటే కదా. దాని తర్వాత ఈ ప్రపంచమంతా నడపడానికి ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయో, ఏది లేకపోయినా మనం లేం. భూతాలు ఎన్ని చెప్పాను దాకా? పంచ. పంచ అంటే లెక్క వచ్చింది కదా. పంచ అంటే 5 లెక్క వచ్చింది కదా. సృష్టిలో లెక్క వచ్చేవి అన్ని ఉంటాయి చూడండి. మీరు లెక్క పెడితే మనం కొన్ని లెక్క పెట్టలేం కానీ అన్ని ఉంటాయి. అవి లెక్క కందేవి చాలా ఉంటాయి. నక్షత్రాలు ఎన్ని? తెలియదు. 27 నక్షత్రాలు పడదా. అనంతమైన నక్షత్రాలు ఉండొచ్చు కానీ 27 నక్షత్రాలు. గ్రహాలు ఎన్ని? 9. మీరు నెంబర్ చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి 27, 9 ప్రతిదానికి లెక్క వచ్చేస్తుంది చూడండి. వసువులు 8 మంది, రుద్రుడు 11 మంది, ఆదిత్యులు 12 మంది. ఇలాగే ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి. దేవతల్లో లెక్కలు ఉన్నాయి. అలాగే ఈ లెక్కలతో ఒక దగ్గరికి రాగానే సమూహం అంటారు. సమూహం అంటే గ్రూప్. ఈ లెక్క పెట్టే వాటికి సమూహానికి సంస్కృత గణం అంటారు. ఇక్కడ సృష్టి అంతా గణమే. ఇవాళ నేను వచ్చేటప్పుడు ఒక గణం కలిస్తే కానీ పని జరగదు. ఒక్క మా సుబ్రహ్మణ్యరావు గారు ఒక్కరు చేసేస్తారా? ఆయన గణానంతా కలుపుతారు. అందరూ కలిస్తేనే కదా జరుగుతుంది గణం. గణం లేకపోతే ఏ పని జరగదు. ఇక్కడ స్త్రీ గణం పురుష గణం ఉన్నారు. ఒప్పుకుంటారు లేదా? 2 గణాలు అప్పుడు వచ్చేసాయి. అందులో పురుష గణంలో రైతుల గణం, అదేవిధంగా ఉద్యోగాలు చేసేవాడు మరొక గణం, ఇదిగో మంత్రం చెప్పేవారు మరొక గణం. ఇప్పుడు ఎన్ని గణాలు వచ్చాయి? ముందు మీరు డిబేట్ చేసేటప్పుడు పురుష గణం స్త్రీ గణం అన్నారు. ఇంకా డిబేట్ చేస్తే మళ్ళీ ఇన్ని వృత్తులు గణం చేసాం. ఇంకా మీరు విభాగం చేయించండి. పిల్లలు అదొక గణం, పెద్దలు మరొక గణం, వృద్ధులు ఒక గణం, నడివేశ్వరులు, మీ ఇష్టం. అంటే ప్రపంచం అంతా గణం 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 మరొకటి. అవునా కదా? అంతా గణమే. ఎంత గణం లెక్క పెట్టినవాడు వాడేవాడు. ఇప్పుడు లెక్క పెట్టి వెళ్తే స్త్రీలు ఎంతమంది పురుషులు ఉన్నారని ఒక్కడు చెప్పాడు. వాడు వెనక వేరా? వాడు ఒక్కడు మళ్ళీ గణం. ఎలాగో చెప్తాను. వాడు ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఎన్ని? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇవి గణించే చెప్పారు కదా. గణించితే వచ్చేదే గణం. ఇతను అన్ని గణించారు. పంచభూతాలు, అష్టవసువులు లెక్కనప్పుడు 2 కళ్ళు, అదే 2 చెవులు లెక్క పెట్టారు లేదా? ఇంద్రియాలు 5, 5, 10. ప్రాణాలు అది 5, ఇంకా లెక్క కడితే మరో 5 లెక్క కట్టచ్చు. కానీ ఇవన్నీ గణాలు ఉన్నా లేదా చెప్పండి. అంటే ఒక మనిషి మళ్ళీ గణం ఇయ్యాడు చూడండి. కానీ జగత్తంతా గణం 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 ఎన్నో ఉన్నాయి, అనేకమే గణం. కానీ అందరిలో ఇంకా చెప్పిన ప్రకారం వ్యాపించి ఉన్నవాడు ఎవడు? ఒకడే ఈశ్వరుడు. కానీ అంత గణమైతే దాన్ని శాసించి వెళ్ళిపోయేవాడు పతి అవుతాడు కనుక ఆయన గణపతి అన్నాడు. ఇప్పుడు అన్ని ఎలా కలుస్తున్నాం మీరు ఒక్కటి పరిశీలించండి. కానీ పేర్లు వేరుగా పెడుతున్నాం, రూపాలు వేరుగా చెప్తున్నాం, కానీ అంతా ఒకే పరమాత్మ. ఇది మనకి వేదం చెప్పినటువంటి ధర్మం. ఒకే పరమాత్మ కనుక ఏ రూపంతో మనం నమస్కారం చేసుకున్నప్పటికీ ఆ రూపంతో అనుగ్రహించేవాడు ఒకడే పరమాత్మ. కనుక అన్ని రూపాలు మనం ఒకే పరమాత్మను ఉద్దేశంతో ఆరాధించాలి. శివుడైనా విష్ణువైనా ఇవన్నీ కూడా పరమాత్మ ధరించిన అనేక రూపములు. ఇదే ఉండేది ఒకప్పుడు మన భారతీయ సంస్కృతిలో. అన్ని సర్వదేవతల్ని ఆరాధించేవారు. మీరు రామాయణ భారత కాలాల్లో చూస్తే యజ్ఞయాగాదుల్లో ఇప్పటికీ కూడా అందరి దేవతలను ఆరాధిస్తారు. అయితే ఇందులో ఒక పేరు ఒక రూపము ఇష్టంగా కొందరు అనిపిస్తుంది, అది చేసుకోవచ్చు. ఆ పరమాత్మ ఇన్ని రూపాలతో ఎరుగుండండి. ఒకప్పుడు పూర్వం ఇదే ఉండేదండి.
కానీ తర్వాత అనేక నాస్తిక మతాలు వచ్చిన తర్వాత, వేద విరుద్ధమైన మతాలు వ్యాపించిపోయిన తర్వాత క్రమక్రమంగా మనకి ఈ సంస్కృతి దూరం అయిపోయింది. భగవంతుడిని ఆరాధించడం అనే సంస్కృతి, ఇలా ఇన్ని రూపాలతో ఉన్నవాడు ఒకే పరమాత్మని ఎరుక లేకపోక వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడింది. కొందరు నాస్తికులు అయిపోయారు, దేవుడే లేడని వారు. కొందరు విగ్రహాలు దేవుళ్ళు ఇవేవి లేని అంత శూన్యమే అంటే శూన్యవాదులు కొంతమంది తయారైపోయారు. ఈ లోపల మరికొందరు కొట్టుకునేవాళ్ళు, ఇదివరకు అంతా కలపడం చూసుకునేవాళ్ళు, కలి ప్రభావంతో దూరభావాలు ఏర్పడిపోయాయి. శివుడు వాళ్ళందరూ ఒకరు, విష్ణు వాళ్ళందరూ కూడా ఇలా అయిపోయారు. ఈ సమయంలో మళ్ళీ ఇలా కొట్టుకుపోతూ ఉంటే ధర్మం ఏమవుతుంది అని ఆలోచించి ఒక మహానుభావుడు అవతరించి ఏం చేశాడంటే, ఉన్నది ఒకటే పరమాత్మ, ఆ పరమాత్మ సృష్టిలో మరొకటి లేదు కనుక ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే ఒకటే ఒకటే. కానీ మనకి జ్ఞానం లేని వాడికి 2, 3గా కనబడుతున్నాయి కనుక ఎక్కువగా కనబడటం అజ్ఞానం, ఒక్కటిగా కనబడే జ్ఞానం కనుక ఒక్కటే పరమాత్మ ఉన్నాడు అనేది ఒక జ్ఞానాన్ని చెప్తూ, ఆ పరమాత్మని ఈ రూపాలతో మీరు ఆరాధిస్తున్నారు కనుక మీరు ఇష్టదేవతలు ఎవరిని ఆరాధించినా ఇవన్నీ కలిపి ఒకటే అని మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశాడు ఆయన. కొత్తగా ప్రతిష్ఠ చేయలేదు. ఆ మహానుభావుడి పేరు ఆదిశంకర భగవత్పాదుడు. ఆయన చేసిన ఉపకారం అదండి. బాగా ఆలోచించే జ్ఞానికి నిర్గుణ బ్రహ్మం, నిరాకార బ్రహ్మ అర్థమయ్యేటట్టు చేశాడు. అంత జ్ఞానం లేని సామాన్య జనులకి ఆ బ్రహ్మమని మీరు ఇన్ని రూపాలతో ఆరాధిస్తారు కనుక ఏదో ఒకటి అని కాకుండా అన్నీ ఒకటిని ఆరాధించండి అని చెప్పాడు ఇక్కడ. అది వేదం చెప్పిన ప్రకారంగా పరమాత్మని శివునిగా, శక్తిగా, విష్ణువుగా, గణపతిగా, సూర్యుడిగా ఆరాధిస్తున్నాం. మొత్తం ఎన్నయ్యి? 5. ఈ 5 ఆరాధన ముందు నుంచి ఉన్నదే వేదమునందు కనుక మళ్ళీ 5 ఆరాధన మళ్ళీ ప్రజల్లోకి వచ్చేటట్టు చేశాడు. దాన్నే పంచాయతనం అంటున్నాం. పంచాయతనం ఆదిశంకరుడు సృష్టించలేదు. ఇది వేదము, వేదాన్ని నమ్మి వచ్చిన ధర్మశాస్త్రం అంటే శ్రౌత స్మార్త అన్నారు. శృతి స్మృతులు ఉన్నది. శంకరుడు పుట్టక ముందే ఉంది అది శ్రౌతం స్మార్తం. అది శంకరుడు కూడా స్మార్తుడుగానే పుట్టాడు. ఆయన విష్ణువు గురించి చెప్పాడు, దాని పేరు శంకరుడు. వాళ్ళ అమ్మా నాన్న శివాలయంలో కేరళలో పూజ చేసి నేను పుట్టాడు మహానుభుడు ఆయన అనుగ్రహం వల్ల. కనుక విష్ణు భక్తి, శివభక్తి 2 ఉండేటువంటి వాళ్ళు ఏమంటారు పూర్వం? స్మార్తులు అనేవారు. స్మృతిని అనుసరించి, శ్రౌతాన్ని అనుసరించి మొత్తం వేద ధర్మం కాపాడుతూ వేదంలో ఉన్న సర్వదేవతలను ఆరాధన చేస్తారు. ఆరాధన చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, తల్లి అమ్మవారి భక్తురాలండి, తండ్రి శివభక్తులు, కొడుకు విష్ణు భక్తులు, కోడలేమో గణపతి భక్తులు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు హాయిగా. అది హిందూ మతం యొక్క అందం అండి. అంతేగాని ఆవిడ బయలుదేరి అమ్మవారిని పూజించాలి, మీరు శివుడిని పూజిస్తే మీ పని చెప్తా అందరు. ఆయన శివ పూజ చేస్తాడు, అమ్మవారి పూజ చేస్తుంది, ఎవరికి వారు. అది సనాతన ధర్మంలో అందం ఇక్కడ. కనుక ఇన్ని జరుగుతున్నా పరమాత్మ ఒక్కడే ఎరుక మాత్రం మనసులో ఉంటుంది కనుక కొట్లాడలేదు. కానీ ఒక్కడే పరమాత్మ అనే భావం హృదయంలో ఉండాలి. ఆరాధన మాత్రం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా ప్రీతి కలిగినప్పుడు మనం అమ్మవారు నవరాత్రులు వస్తే అమ్మవారిని ఆరాధిస్తాం. ముక్కోటి ఏకాదశి, రామనవమి ఇత్యాది వచ్చినప్పుడు మా నారాయణ ఆరాధన చేస్తాం. శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ సోమవారం వస్తే ఆయన ఆరాధన చేస్తాం. ఎంత బాగుందండి సౌలభ్యంగా. ఇలా ఉంటే మళ్ళీ దీనిలో వైషమ్యాలు వచ్చి తర్వాత ఏం చేశారంటే, మిగిలిన వాళ్ళందరూ తక్కువ, మా విష్ణువే ఎక్కువ అంటాడు ఒకడు. నువ్వేం చెప్పు, మా శివుడే ఎక్కువ అని. వేదంలో అనేక చోట్ల విష్ణువు గొప్పవాడని ఉంది కదా, నారాయణ బ్రహ్మగాయితే అని వాడు చెప్తే ఏకో రుద్రహ అని కూడా వేదం చెప్తుంది. దానికి ఏమంటావు అని మరుగుడు అంటాడు. ఈ 2 కాదు, గణానాథ గణపతి మహావామి అంటాడు మరుగుడు. ఇదేమీ కాదయ్యా, అరుణ ప్రశ్నలో అంత సూర్య భగవాండే అని చెప్పాడంటారు మరుగుడు. మళ్ళీ కొట్లాట్లు వస్తున్నాయని చెప్పి ఆదిశంకరుడు చెప్పిన మార్గమే హిందూ ధర్మానికి క్షేమం అని చెప్తూ 5ంటిని కలిపి ఇళ్లల్లో, ఆలయాల్లో పూజించే విధానం బలపరిచారు తర్వాత వచ్చిన పెద్దలందరూ. ఇది ఏ బీసీలో పుట్టిందో, ఏడీలో పుట్టిందో అనవసరం. అంతే కదా, ఇవాళ మనం కరెంటు స్విచ్ వేసుకున్నాం, చక్కగా వాడుకుంటున్నాం. బీసీలో కరెంటు లేవండి ఎప్పుడు, కానీ ఉన్నవన్నీ ఆపేద్దాం అంటాం. బీసీలో ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాడను అంటామా? పురాతన కాలం లేకపోవచ్చు కానీ ఇప్పుడు బతుకు పనికొస్తాం కదా, వాడుకుంటాం. కనుక మనకి పనికొచ్చేటువంటి సనాతన ధర్మంలో ఏదైనా దాని చరిత్ర తప్పకూడదు. దానికి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా చూస్తే చాలు. ఇది తెలుసుకోండి. ఇక్కడ శాస్త్ర ప్రమాణం ఉందా లేదా? ఇక్కడ శివుడు గొప్పవాడని చెప్పడానికి అదే వేదం, విష్ణువు గొప్పవాడని చెప్పడానికి అదే వేదం, ఎవరి గురించి చెప్పినా అదే వేదం చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకుని
ఆ శివ విష్ణు ఇవన్నీ కూడా మనం ఆరాధన చేయవలసింది. ఎందుకంటే మనం ఉన్నది పంచభూతాల్లో ఉన్నప్పుడు పంచభూతాల్లో ఉన్న పరమాత్మని పంచాయతీ రూపంలో ఆరాధిస్తున్నాం అనుకుంటే సరిపోయింది కదా. నీరు ఎక్కువ నిప్పు ఎక్కువ, ఆ రెండు మంది పోటీ పెడతారా? ఒక్కసారి నీరు చాలా అవసరం ఇచ్చి నిప్పును తిడుతూ కూర్చుంటే నిప్పు పుట్టదు, తెలుసుకోండి. అలాగే నిప్పు గొప్పతనం తెలుసుకో, నీటిని తిడితే అది తప్పు, తెలిసిందా? అలాగే సృష్టిలో ఈ భేద దృష్టి విడిచిపెట్టాలి. అందరినీ కలుపుకుని భేదాలు లేకుండా ఉండి అని చెప్పగలిగే ఒకే ఒక మతం సనాతన హైందవ ధర్మం. దాన్ని అలా కలిపి ఉంచిన వాళ్ళు ఆచార్యులు అవుతారు, అందులో విడదీసి చూపించే వాళ్ళు ఆచార్యులు కారు. ఇది తెలుసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఆచార్యులుగా ఉన్నా విడదీసి చూపించకూడదు. కొందరు అంటూ ఉంటారు, మా శివుడి మీద ద్వేషం లేదండి, ఆ శివుడు కూడా విష్ణువు యొక్క భక్తుడే. ఇంకా వాళ్ళ వర్గాలు తయారయ్యి ఆ శివుడు విష్ణువు పాదాల కింద పట్టట్టు బొమ్మ వేస్తే కూడా తృప్తుడు. అదే కొంతమంది విష్ణువు కూడా శివభక్తులేండి అని వాటికి కథ తీస్తారు. పురాణాల్లో కూడా శివుడు మహాలింగంగా వచ్చినప్పుడు విష్ణువు పొరతెచ్చుకోలేకపోయాడని ఒక చోట, విష్ణువు శివుని పూజించేయడం ఒక చోట ఉంటుంది. ఇది కనుక విష్ణు భక్తులు వీళ్ళంతా కాలం రాసుకున్నట్టుంటుంది. అరే బాబు అది పురాణంలో ఉందిరాని ఆయన అనగానే ఆ పురాణాలు మేము నమ్మ ఉంటారు. అంతేగాని ఆ శివుడు రామనామం జపించాడు పురాణం మాత్రం నమ్ముతారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇష్టమైన మాత్రమే తీసుకొని ఇష్టం తోసి పారేస్తారు. కానీ మనమేమంటాం, అక్కడ శివపురాణం చెప్పినప్పుడు విష్ణువు ఆయన పూజించాడన్నా మనకు అభ్యంతరం ఏం లేదు. ఎందుకు? విష్ణువు తగ్గిపోలేదు అంత మాత్రం. శివుడు విష్ణువుని పూజించడం తగ్గిపోలేదండి. ఆరాధన అంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని కాదు, ఇద్దరు ఒకటిగా కనబడ్డమే ఆరాధన. ఇది తెలుసుకోవాలి. ఇది అయిపోయింది. కనుకనే క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే అని వేదమే చెప్తున్నది. ఒక్కొక్కప్పుడు విష్ణువు గొప్పతనం, ఒక్కొక్కప్పుడు బ్రహ్మ గొప్పతనం కనబడుతుంది. చలికాలంలో చలిమంట గొప్పతనం కనబడుతుంది, వేసవి కాలంలో నీటి గొప్పతనం కనబడుతుంది. ఇప్పుడు ఏది గొప్పతనం అంటే ఏం చెప్తాం? కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు గొప్పగా చెప్పబడుతూ ఉంటారు. అందుకని ఎక్కువ తక్కువ లేవు. ఇవి తెలియక మీ హిందూ మతంలో ఎక్కువ దేవుళ్ళు కనుక హిందూ మతం మంచిది కాదు, మీ హిందూ మతం అంట. నిన్న వాడు ఇక్కడే అఘోరించాడు. వాడు కూడా ఇవాళ మరొక దానిలోకి కాసుల కోసమో దేనికోనో వెళ్ళిపోయి హిందూ మతంలో ఒక్క పుస్తకం కూడా గురువు దగ్గర నేర్చుకోని వాడు కూడా హిందూ మతాన్ని తిట్టడం మొదలెడతారు. ఈ వేరు వేరుగా చోట అలవాటైన వాడు వాళ్ళకి సహకరిస్తుంటారు. చిన్న బాధాకరమైనటువంటి అంశం ఇక్కడ. వాడికి ఏం తెలుసు హిందూ మతం? ఇంతమంది దేవుళ్ళ బలం కలిగిన మతం హిందూ మతం. ఇది తెలుసుకోవాలి. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఒకే పరమాత్మ యొక్క రూపాలని చెప్పిన మతం హిందూ మతం. కనుక ఒకడే దేవుడు అని చెప్పేది మనమే, అనేక దేవుళ్ళు అని చెప్పేది మనమే, నిరాకారం అని చెప్పేది మనమే, సాకారం అని చెప్పేది మనమే. ఇంత సమగ్రమైన సనాతన ధర్మంలో పుట్టడం మన భాగ్యం. దానిలో బ్రతకడం కూడా మన భాగ్యంగా బ్రతకాలి, దాన్ని కాపాడుకోవాలి. సనాతన ధర్మం చెప్పిన ఎన్నో సదాచారాలు ఉన్నాయి. కేవలం దేవుడిని పూజించడం మాత్రమే కాదు సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం ఆధారంగా కుటుంబ వ్యవస్థ కాపాడబడాలి. అమ్మా నాన్నను గౌరవించడం నేర్చుకోవాలి. అమ్మా నాన్న కూడా ధర్మం తెలుసుకుని పిల్లలకు చెప్పగలిగినప్పుడే వాళ్ళ అమ్మా నాన్న పదవికి కూడా సార్థకత దొరుకుతుంది. అది ఊరికనే తల్లిదండ్రులు పూజించమంటే పూజించాలి, నిజమే. తల్లి తండ్రి జన్మించారు కానీ ఎలా ఉన్నా పూజించాలి. పండితులు కాకపోయినా మూర్ఖులైనా తల్లిదండ్రులు పూజించాలి. అంటే నువ్వు చేసే తల్లిదండ్రులు పూజలు స్వీకరించేవాడు నారాయణుడు కాబట్టి నేను అనుగ్రహిస్తాను. అయినప్పటికీ తల్లిదండ్రులకు బాధ్యత ఉంది. వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చిన మంచి సదాచారం సంస్కృతి ఏదైతే ఉన్నదో దాని తర్వాత తరాలకు అందించే పని చేయాలండి పిల్లలకి. మీరు భక్తి కోసం ఎన్ని చదువులు చదివించినా మీ ఇంటి చదువు మీ సంస్కృతి పిల్లలకు అందించాలి, ఆ తర్వాత తరాలకు వెళ్ళాలి. ఇది ధర్మం. అలాగే ఆలోచించడానికి పనికొచ్చే అద్భుత జ్ఞానం కూడా ఈ సంస్కృతిలో పుట్టింది. పూజలు ఉపాసాలు ఇవన్నీ పక్కన పెట్టి ఉన్నవాడు ఒకడే పరమాత్మ. అసలు ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడని చెప్పుకున్న నాలో కూడా పరమాత్మ ఉన్నాడు. గట్టిగా ఆలోచిస్తే నాలో పరమాత్మ ఉండడం కాదు, నాతో పరమాత్మ ఉన్నాడు. ఇంకా గట్టిగా ఆలోచిస్తే నేనే పరమాత్మగా ఉన్నాడు. ఈ స్థితికి ఎదిగిపోవాలని మనం. ఆ స్థితికి వచ్చినప్పుడు ఈ పూజలు పునస్కారాలు దేవతలు వీటిని దాటి వెళ్ళిపోతాం. దీన్ని ఫిలాసఫీ అంటారు, తత్వము. అందుకే ఇంట్లో ఒక ఆచారంగా మొదలెట్టాలి, భగవంతుని ఆరాధించాలి, చివరికి తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ మూడు మన సనాతనంలో ముఖ్యమైన అంశం. ఆ తత్వాన్ని తెలియజేసిన మహానుభావులు ఎవరు అంటే ఇంతవరకు మనం చెప్పినటువంటి దేవతారాధన కలిపి ఎప్పుడు చెప్పాడో ఆ తత్వాన్ని కూడా ఆయనే చెప్పాడు. ఆయన పేరు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదిశంకర భగవత్పాదులు వారు పరిపూర్ణ గురువులు, కంప్లీట్ గురువు. అంతేగాని ఆయనతో సగం చేశాడు మిగిలిన సగం మావాడి చేశాడు అంటే తమరి ముఖము అని అన్నది. ఇక్కడ సందేహం. సంపూర్ణత ఇచ్చిన వాడే ఆదిశంకర భగవత్పాదులు వారు.
అందులో ఒక భాగాన్ని తీసుకుని వృద్ధి చేసిన వాళ్ళే తర్వాత వచ్చిన పెద్దవారందరూ, వారికి నమస్కరించాలి. అంతే. ఒక చెట్టులో ప్రతి కొమ్మ గొప్పదే, ప్రతి కొమ్మను కాపాడేవాడు మనకు కావాల్సిందే. కానీ కొమ్మలతో సహా చెట్టును కాపాడేవాడు కావాలి. ఆయనే ఆదిశంకర భగవత్పాదులు వారు. వారు ఆదిశంకరుడు అంటే ఆయన చెప్పిన తత్వం అర్థం కాకపోవచ్చు, ఆయన ఉపనిషత్ భాష్యాలు తెలియకపోవచ్చు, అద్వైతం అర్థం కాకపోవచ్చు, కానీ ఇందరినీ కలిపి ఒకటిగా చూపించిన వాడు ఆదిశంకరుడు. అద్వైతం అనే పేరుతో పరమాత్మ తప్ప మరొకటి లేదని గంట బజాయించి చెప్పిన మహానుభావుడు ఆయన. సృష్టిని పరమాత్మగా చూడు, పరమాత్మ తప్ప మరొకటి లేదు. లేదే అనేకం కనబడుతుంటే నువ్వు పరమాత్మ అంటావేమిటి అంటే, ఆభరణాలు అనేకం ఉంటాయి కదా, నగలు అనగానే ఎన్ని ఉంటాయండి నేను చెప్పాలా? ఇంతమంది మహామణులు ఉన్నారు, వాళ్ళే చెప్పగలరు. ఎన్నో ఉంటాయి. వడ్డాణం అంటారు, గొలుసు అంటారు, కంకణాలు అంటారు. ఇన్ని ఉన్నాయి ఉండాలి కూడా. కానీ ఇవన్నీ ఒకే బంగారం అని ఎదుర్కొండాలి కదా. అదే శంకరుడు చెప్పారు, ఒకే బంగారం ఇన్ని రూపాయలు ఉంది అయినా. కనుక బంగారం విలువ తెలిసిన వాడికి అది ఉంగరమా నగ వడ్డాణమో తెలియదు, బంగారం మాత్రమే కలుగుతుంది. అది పరమాత్మ విలువ తెలిసిన వాడికి అనేకమైన ప్రపంచంలో పరమాత్మను మాత్రమే చూస్తాడు. ఎంత చూస్తాడంటే చూసే నేను కూడా పరమాత్మ అని తెలుసుకొని పరమాత్మకు భిన్నముగా మరొకటి లేదు అని స్థితికి వెళ్ళిపోయేది అతీతమైన స్థితి. ఇది అల్టిమేట్ ఉదాత్తం. అది చెప్పిన వాడు పరిపూర్ణుడు. అన్ని మెట్లు వేసుకొచ్చారండి ఆయన. అది గొప్పతనం భగవత్పాదులు వారు చేసినటువంటిది. కనుక మీ సదాచారం పాటించండి. నేను ఫలానా వాళ్ళ బిడ్డని అన్నప్పుడు తల్లిదండ్రులు పూజించాలి. ఫలానా వారికి భక్తని అంటే భక్త ధర్మం పాటించాలి. ఫలానా వారికి భార్య అంటే భార్య ధర్మం పాటించాలి. ఫలానా వారికి పిల్లలు అంటే పిల్లల ధర్మం పాటించాలి. నేను చదువుకుంటున్నా అంటే విద్యార్థి ధర్మం పాటించాలి. నేను రైతునంటే రైతు ధర్మం పాటించాలి. ఇవి పాటిస్తున్నప్పుడు దృష్టి మాత్రం ఇదేది పాటించినా పరమాత్మ ప్రీతిగా పాటిస్తున్న భావంతో బ్రతికితే అంతకు మించిన గొప్ప ధార్మిక జీవితం మరొకటి లేదు. దీన్ని బోధించారు భగవత్పాదులు వారే. క్రమక్రమంగా స్థితి ఎక్కడికి వెళ్ళాలి? నేనే బ్రహ్మమనే స్థితికి వెళ్ళాలి. కనుక ఏది కొండ యొక్క శిఖరము, ఆ శిఖరాన్ని వెళ్ళి తాకాడు ఆదిశంకరుడు. శిఖరాన్ని ముట్టుకున్నంటే కొండంతా ఎక్కేడు అర్థం. కొండలో ఒక దగ్గర ఆగిపోయి ఇదే శిఖరం అన్నవాడికి మోకాళ్ళకి సత్తువు లేదు, అక్కడ ఆగిపోయాడు. కనుక వాడిని మంచి ఇక్కడ దాకా వచ్చామని భుజం చరచాలే తప్ప ఎవడు శిఖరం మీద జెండా పాతాడో వాడినే మనం గొప్పవాడు అనాలి. అది శంకర భగవత్పాదులు వారు ఆ విధంగా అంటాం. కనుక ఆనాడు అటు ఇటు ముక్కలే చెదిరిపోతున్న సనాతన ధర్మాన్నంతటినీ ఒక్కటిగా చేసినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారిని మనం గురువుగా భావన చేసుకుంటూ ఈ పంచాయతీ రూపంలో ఒకే పరమాత్మను ఆరాధన చేసుకోవడానికి, దాని గురించి ఒక ఆలోచన చేయడానికి, అనుగ్రహం పొందడానికి చోటు మనకుంటారు. ఆ చోటే ఆలయం. ఇక్కడ కూర్చుని ఆ భగవంతుడి యొక్క ఆరాధనతో అనుగ్రహం పొందాలి. ఆయన గురించి పెద్దవాళ్ళని ఇక్కడికి రప్పించుకుని 4 మాటలు చెప్పుకొని విని దాని జీవితాన్ని అమలుపరచాలి. అదే జ్ఞానం తెలుసుకోవాలన్న ఆలయం ఉండాలి. ఈశ్వరుడు అనుగ్రహం కలిగే శక్తి ఉండాలన్న ఆలయం ఉండాలి. ఒక ఆలయం ఉంటే అక్కడ ప్రకృతిని కంట్రోల్ చేయగలదు, ప్రకృతిని అనుకూలం పరచగలదు. అందుకే మా ఊరిలో గుడి ఉండాలి. మా ఊరి గుడి ఎంత అందమైన మాట అండి. మా ఊరి గుడి అనుకుని ఊరిలో ప్రతి ఒక్కరు అనుకోవాలి. అలా ఊర్లో వారు అనుకున్నారే కనుక పాతకాలంలో నమా భీమేశ్వర స్వామి ఒక మహాలయంలో ఇప్పుడు వలసలను అనుగ్రహిస్తున్నాడు. ఈ వార్తలు నాకు ఎప్పటికప్పటికి వస్తున్నాయి. ఎందుకంటే నాకు ఆత్మీయమైన ఊర్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ కలవపూడి, అలాగే మాలవాణి తిప్ప, ఇంకా కలిదిండి, మా రాజుగారు కూడా వచ్చారు. కలిదిండిలో రామాయణం అదే చెప్పించారు వారు. ఇలా ఇక్కడ చుట్టూ ఆత్మీయులు, వీళ్ళందరితో ముడివేసిన గొప్ప ఆత్మీయులు మాత్రం మా బొండా వెంకట సుబ్బారావు గారు. కొన్ని దశాబ్దాల నుంచి అనుభవం నాకు ఈ ఊళ్ళతో అనుబంధం ఎలా అంటే మా సుబ్బారావు గారు అది చిన్మయ ప్రభ ద్వారా నాకు ఎన్ని కార్యక్రమాలు చేయించారు. ప్రతిదీ మధుర స్మృతి. రామాయణం చెప్పించారు, విశేషమైన రామాయణం. భారతం చెప్పించారు, భాగవతం చెప్పించారు, హనుమాన్ చాలీసా చెప్పించారు, దేవీ తత్వం చెప్పించారు. చెప్పించిన ఊరు అన్ని ఊళ్ళు కలిపి ఒకటిగా చేశారు ఆయన. ఆ సందర్భంలో ప్రతి ఊరికి ఒక సంచారం చేయడం జరిగింది. అప్పుడు ఈ కలవపూడి నాకు ముడివేసింది. ఎప్పటికీ ముడి అలాగే ఉంది. అంత ఆత్మీయమైన అనుబంధాన్ని ఏర్పరిచారు ఇక్కడ. ఆ ముడి గట్టిగా బిగించిన వారు మా వెంకట సుబ్రహ్మణ్యరాజు గారు. ఈ ఊరితో అనుబంధం గట్టిగా వేశారు వాళ్ళు. ఆ సమయంలో ఇక్కడ మా కలిదిండి రాజు గారు కానీ, మా ఆంజనేయ రాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న సమాచారాలు, మంచి కార్యక్రమాలు, వార్తలు నాకు చెప్తూ ఉంటే తృప్తి పొందుతూ ఎప్పుడైనా మళ్ళీ రావాలి ఇక్కడికి అని కోరుకున్నది. కానీ కోరుకుంది కానీ తీరికలేదు. తిప్పుతున్నది ఎవరో ఉన్నారు, తిరగడమే మన పని. అలా తిరుగుతూ ఉన్న టైంలో అసలు కొత్త ఆలయం వచ్చేది రావాలని ఒక తపన
ఈ రోజు ఎలాగైనా రావాలి. మాఘమాసం పూర్తి అయ్యేట ప్రగల రావాలనుకున్నాం. అదే మాఘమాసం చివరి రోజు కల్లా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసిన అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ వెంకటేశ్వర స్వామిని, ఆదిత్యుని, శంకర భగవత్పాలను చూసి చూడగానే యాగశాలలో ఎన్ని రకాల యాగాలు జరిగాయో మా మోహన్ గారు చెప్తూ ఉన్నా, మా అర్చక స్వాములు చెప్తూ ఉంటే కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఇవన్నీ శక్తిని ఇస్తాయి. శక్తి ఎప్పుడు కనబడదు. ఒక శక్తివంతుడు అంటారు, లేదు శక్తి చూపించండి. శక్తి కనబడదు. కనబడి కూడా కాపాడుతుంటుంది శక్తి మనల్ని. అలాగే ఇలాంటి ఆలయ శక్తి ఊరిని కాపాడుతుంటుంది. ఊరు ఎప్పుడు ఆలయాన్ని కాపాడుకోవాలి. ఊళ్ళో ఎక్కడి నుంచైనా చూడగానే గోపురం కనబడదు. ఒక దండం పెట్టుకుంటే చాలు. గోపురానికి దండం పెట్టుకున్నా భగవంతుని దండం పెట్టుకున్నట్టే. ఎవరు వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు, అంతేగాని అందరూ అవన్నీ చేసేస్తే చెప్తారు. ఆలయం అంటే భగవంతుడి శరీరం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆలయం భగవంతుడి శరీరం. ఇప్పుడు పాదాల దగ్గర కూర్చున్నారు మీరు, అక్కడ మొదలైన శిఖరం వరకు ఉన్నది భగవంతుడు అలా ఉన్నాడు ఆలయ రూపంలో. ఆయన గర్భంలో మూర్తిగా ఉన్నాడు ఆయనే. ఎందుకంటే మనిషిలో ఉన్న భగవంతుని దండం పెట్టాలి, మనిషికి దండం పెట్టాలి కదా. అలాగే లోపల శివుడికి దండం పెట్టాలి, ఆలయాలకు దండం పెట్టాలి. ఇలా ఎన్ని ఆలయాలు ఉంటే అన్ని రూపాలతో భగవంతుడు మనతో ఉన్నట్టు. ఇక్కడ శివాలయాలు, విష్ణువాలయాలు, శక్తి ఆలయాలు, గణపతి ఆలయాలు, వీటన్నిటికీ శాస్త్ర పద్ధతులు ఉన్నాయి. ఊరికే మనం కల్పించుకుని తయారు చేసుకుని కావు కదా. అందుకే ఒక కట్టాలనుకున్నప్పుడు స్థపతిని, సిద్ధాంతిని సంప్రదించి కదా మనం చేస్తాం. వాళ్ళు క్షుణ్ణంగా శాస్త్రం చదువుకుని ఉంటారు. అదే శాస్త్రాల బలంతో మన ఆలయాలు ఏర్పడతాయి. కానీ ఎక్కడి నుంచో ఫండ్స్ తీసుకొచ్చి నువ్వు 2 అంతస్తులా అయితే నేను 5 అంతస్తులు కట్టేస్తానని కట్టేసి ఊరంతా గోల పెట్టేసేదంటే దానికి వ్యవస్థ లేదు, శాస్త్రం లేదు, ఏమీ లేదు. డబ్బులు ఉన్నాయి, కట్టేశారు అంతే. శక్తి మాత్రం ఉండదండి. శక్తి అనేది దేవాలయాల్లో మాత్రమే ఉంటుంది. సనాతన ధర్మానికి, ప్రపంచానికి శక్తి సరఫరా చేయగలిగే శక్తి సనాతన ధర్మంలో ఉంది. అది ఆలయ వ్యవస్థ సాధ్యమవుతుంది. కనుక ఆలయం సేద తీర్చుతుంది, ఆలయం ధైర్యాన్ని ఇస్తుంది, ఆలయం జ్ఞానాన్ని ఇస్తుంది, ఆలయం అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇంకేం కావాలి? అని ఆలయాలు కాపాడబడాలి, ఆలయ వ్యవస్థ చక్కగా జరగాలి. ఈ 2 ఊరు చూసుకోవాల్సిన బాధ్యత. అలా జరుగుతూ ఇది ఒక జ్ఞాన వేదిక కావాలి. ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాలి. ఊరిని బాగు చేసేటువంటి స్పృహ ఊర్లో వాళ్ళందరికీ కలగాలి. మా ఊరి కాలువలు, ఆ కాలువలకు పక్కన ఉండే చోట్లు, మా పంట పొలాలు ప్లాస్టిక్ చెత్త లేకుండా ఉండాలని ప్రతి వారు కంకణం కట్టుకోవాలి. వాటి వల్ల ఎంత విషయం వస్తుంది జ్ఞానం చెప్తున్నా మనం ఎక్కడ కూడా అక్కడే స్తోమల పొడుగునా పడుతున్న వస్తూ చూస్తూ పడ్డ వేదన మీద చెప్పుకున్నదంటే ఇక్కడ. కనుక అలా ఊరిని ఆదర్శం చేసే పని కూడా పెట్టుకోవాలి. వీటన్నిటికీ ఆలయం కేంద్రం కావాలి. అలాంటి భవ్యమైన ఆలయాన్ని వాళ్ళు దర్శించి ధన్యుడిని అయ్యాను. ఈ ప్రదోష కాలంలో శివదర్శనంతో పావనులు అయ్యాం మనందరం కూడా. అందరికీ శివం కలుగ్గాక, శుభము, శాంతి, క్షేమము కలుగ్గాక. మన బుద్ధులు శివముగా ఉండుగాక, మన ఆలోచన శివంగా ఉండుగాక, మన ప్రయాణం శివంగా ఉండుగాక, మన లక్ష్యం శివంగా ఉండుగాక. భారతదేశ సనాతన ధర్మం అంటే శివుడే. అందుకే వివేకానంద గొప్ప మాట చెప్పాడు, శివుణ్ణి పూజించడంలోనే నా దేశం గొప్పతనం కనబడుతోందని చెప్పాడు మహానుభావుడు. ఎందుకంటే శివుడు నిరాడంబరుడు, శివుడు తపోమూర్తి, ఎవ్వరిని కాదనడు, అందరిని ఆదరిస్తాడు. అలాంటి శివుణ్ణి పూజిస్తున్నామంటే తపస్సును పూజిస్తున్నాం, యోగాన్ని పూజిస్తున్నాం, ధ్యానాన్ని పూజిస్తున్నాం, జ్ఞానాన్ని పూజిస్తున్నాం అని మన దేశ గొప్పతనాన్ని శివభక్తితో చాటుకుందాం. అందరికీ ఇప్పుడు చెప్పిన ఇన్ని రూపాల శివుడు శుభం కలిగించుగాక అని నమస్కరిస్తూ స్వస్తి.